వెల్కమ్ టు పబ్లిక్ గుడ్ న్యూస్. ఏపీలో బ్రహ్మాండమైన ఓటింగ్ జరిగింది. పల్లె పట్నం తేడా లేకుండా ఈసారి జనాలు విరగబడి ఓటేశారు. అయితే పల్లె ఓటర్లలో ఒక రకమైన లక్ష్యం ఉందని, పట్టణ ఓటర్లలో మరో రకమైన లక్ష్యం ఉందని ప్రచారం సాగుతోంది. రెండు వర్గాలది భవిష్యత్తుకు సంబంధించిన భాగంగానే చూస్తున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే భవిష్యత్తు అని ఒక సెక్షన్, అలాగే ప్రభుత్వం ఉంటేనే ఫ్యూచర్ అని మరో సెక్షన్ బలంగా బటన్ నొక్కిన నేపథ్యాన్ని స్థూలంగా అంతా భావిస్తున్నారు. ఈ మధ్యలో ఇంకా చాలా రకాలైన కుల సమీకరణలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఏది ఎలా చూసుకున్నా ఏపీ ఓటర్ ఓటెత్తాడు, అది కూడా జోరుగానే. దాంతో ఈ పెరిగిన ఓటింగ్ తమకు లాభమా లేక నష్టమా అన్నదే అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ కూటమిలో చర్చోపచర్చగా సాగుతోంది. పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని కూటమి నేతలు అంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ నేతలైతే ఇతర కారణాలు చెప్పి ఉండేవారేమో, కానీ మంత్రి రోజా సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేశారని వారంటున్నారు. అయితే ఏపీలో అధికార పక్షానికి వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో లేదు. అలాగే కొన్ని విషయాలలో అనుకూలత ఉంది. అదేవిధంగా విపక్ష కూటమికి అనుకూలత కొన్ని అంశాలలో ఉంది. ఇలా ఒక సంక్లిష్టమైన వాతావరణంలో జరిగిన ఎన్నికలుగా 2024 ఏపీ అసెంబ్లీ పోలింగ్ ని చూసి తీరాలని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో రెండు ప్రభుత్వాలను జనాలు చూసి ఇస్తున్న అచ్చమైన స్వచ్ఛమైన తీర్పుగా కూడా దీనిని భావించాలని అంటున్నారు. 5 ఏళ్ల జగన్ పాలన, అలాగే విభజన, ఏపీలో 5 ఏళ్ల చంద్రబాబు పాలన చూశారని అన్ని రకాలుగా విశ్లేషించుకొని మరీ ఓటెత్తినట్టుగానే ఈ భారీ పోలింగ్ ను చూడాలని వారంటున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ఓటర్లు సామాజిక పరంగా, ప్రాంతీయ పరంగా, అలాగే అర్బన్ రూరల్ పరంగా చీలిపోయారని స్పష్టంగా అర్థమవుతోంది. దాంతో ఈసారి జరిగిన భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఎవరెన్ని విశ్లేషించినా ఓటర్ మాత్రం గుంభనంగా ఉన్నాడు. తన బటన్ తాను నొక్కేసి వెళ్లిపోయాడు. ఆ ఓటు మాదంటే మాదే అని రెండు పార్టీలు అనుకోవచ్చు, కానీ ఓటు ఎవరికి పడిందన్నది మాత్రం జూన్ 4వ తేదీన తెలుస్తుంది. అంతవరకు పార్టీలకు హై బీపీ తప్పదని అంటున్నారు. ఇక ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో ఓటు వేసేందుకు హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఓటు హక్కు వినియోగించుకుని ఏపీ నుంచి తిరిగి వస్తున్న ఓటర్ల వాహనాలతో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సొంత ఊళ్లకు వెళ్లిన వారు ఒకేసారి తిరుగు ప్రయాణం కావడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా శనివారం, ఆదివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వాహనాలు క్యూ కట్టగా రహదారి కిక్కిరిసిపోయి కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ కావడం తెలిసిందే. తాజాగా ఇదే పరిస్థితి సైతం కనిపిస్తోంది. దాంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదలగా సోమవారం అర్ధరాత్రి దాటాక ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది.